ఎస్ పార్వతి నర్సింగ్ హోమ్. నేను అరుణని మాట్లాడుతున్నాను. అలాగా? సరేనండి, అలాగే. అర్ధరాత్రి ఎక్కడికమ్మా ఫోను? ఏం లేదు మావయ్య, నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందో? ఇప్పుడు బాగానే ఉంది. పోనీలేమ్మా, వెళ్ళి పడుకో పో. ఏమిటా నువ్వనేది? ఇంకా 4-5 రోజులు హాస్పిటల్లో ఉండడం ఏమిటి? ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది కదమ్మా, డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి పంపిస్తామని చెప్పారు. వీడేమో పచ్చిపోను, వీడి సంగతి ఎట్టారా? మనమే చూసుకోవాలమ్మా. పరీక్షలు అయ్యేటంత వరకు బాబును దూరంగా ఉంచమన్నారు. బాగుంది నాయన, చాలా బాగుంది. ఈ రోజుల్లో వచ్చే రోగాలు అలాగే ఉన్నాయి, చేసే వైద్యాలు అలాగే ఉన్నాయి. అది వచ్చేలోగా ఇడు ఎంత బిల్ల పెట్టుకుంటాడు. రా బాబు, నా తండ్రి రా, నా బాబు. నాకా కళ్ళు లేవు. మా నాయన ఎలా ఉంది సిస్టర్? లంచ్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్. ఏమైంది? మా లంచ్కి ఏం జరిగింది? కూర్చోండి. చెప్పండి డాక్టర్. ఆమెకు అపాయం తప్పింది, కానీ బాబు బాబు ఏం జరిగింది డాక్టర్? చెప్పండి. మీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మిస్టర్ రావు. ఏమైంది డాక్టర్? నైట్ డ్యూటీ నర్సుకు మొత్తం మంది ఇచ్చి బాబుని ఎవరో మాయం చేశారు. బాబుని మాయం చేశారా? నీకెవరి మీదైనా అనుమానం ఉందా మిస్టర్ రావు? లేదు. అయితే వెంటనే పోలీస్ రిపోర్ట్ చేయడం మంచిది. వద్దు డాక్టర్, పోలీసులకు ఫోన్ చేస్తే మీ సంస్థకే అప్పగిస్తా. పర్వాలేదు, కన్నవాళ్ల కడుపు కోత కన్నా మా పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నా. డాక్టర్, బాబు సంగతి లలితకు తెలుసా? లేదు, మెలకు వచ్చినప్పుడల్లా బాబును చూపమని అడుగుతుంది. నీతో సంప్రదించిన తర్వాత చెప్దామని ఆగాం. దట్స్ ఆల్ రైట్ డాక్టర్. ఎలా ఉంది? బాగానే ఉన్నానండి, కూర్చోండి. మీకు మగ పిల్లవాడట? అవునండి. బాబు నాకు చూపించరా? కుడి చేయి మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చట, ఆ కళ్ళు, ముక్కు, గడ్డం అచ్చంగా అన్ని మీ పోలికేనట్టుగా. ఏ కన్నతల్లి చూసినా దిష్టి తగులుతుందా? అది సరిగాని పెదబాబు ఎలా ఉన్నాడండి? పాలు ఎవరు పడుతున్నారు? గ్రైప్ వాటర్ పోస్తున్నారా? లలిత, నీ మంచితనం మనసు అర్థం చేసుకున్న కొద్దీ నాకేదో భయం వేస్తుంది. ఎందుకు? వచ్చే జన్మలో నీవు నాకు భార్యవుగా పుట్టవు. వచ్చే జన్మకే కాదండి, జన్మ జన్మలకు మీ పాదాల దగ్గర ఉండవలసిన దాన్ని. పోన్లేండి, ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు? ఈ జన్మలో మీకు వారసుని ఇవ్వకుండానే వెళ్ళిపోతానేమోనని చాలా భయపడ్డాను. అందుకే డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటే చేయమన్నాను. నా బాబుని దక్కించండి, నేను పోయినా పర్వాలేదని అర్థించాను. ఎందుకో తెలుసా? నా గుర్తుగా బాబుని మీకు అప్పగించి సుమంగళిగా మీ చేతుల మీదుగా వెళ్ళిపోయినా ఎంతో అదృష్టవంతురాలని. ఏమిటా మాటలు? నమస్కారం డాక్టర్. నమస్కారం డాక్టర్. ఒక్కసారి నర్సుతో బాబుని తీసుకురమ్మని చెప్పండి. వాళ్ళ నాన్నగారు చూడాలని ఎంతో ఇదవుతున్నారు. ప్లీజ్ డాక్టర్. అలాగేనమ్మా. ఏమండి, అత్తయ్యకి ఏ అనుమానం రాలేదుగా? లలిత, అమ్మ దగ్గర ధైర్యంగా అబద్ధపడ్డా, కానీ నీ దగ్గర నిజం చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలుతుంది. ఏమిటా నిజం? చెప్పండి. మరేం లేదు లలిత, కంగారు పడకు. నేను ఇక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి మన బాబును ఎవరో మాయం చేశారు.
మాయ చేశారా? లేదు లేదు, మీరేదో దాచిపెడుతున్నారు. నిజం చెప్పండి, నా బాబుకి ఏమైంది? నా బాబు ఎక్కడా? నా బాబు ఎక్కడా? లలిత, మన బాబు చిరంజీవి ఎక్కడో సుఖంగానే ఉన్నాడు. లేదు, మీరు నాతో నిజం చెప్పడం లేదు. నా బాబుని మీరే దాచారు కదా. వాడిని చూసుకొని పెద్దబాబుని మర్చిపోతానేమోనని నాకు దూరం చేశారు కదా. చెప్పండి లలిత. ఏమండి, నేను సాక్షిగా, మీ పాదాలు సాక్షిగా చెప్తున్నారండి. పెద్దబాబుకి నేను ఎప్పుడు అన్యాయం చేయనండి. నేను ఎప్పుడు అన్యాయం చేయనండి. లేక లేక నాకు కలిగిన నా బాబు నాకు కాకుండా చేయకండి. నా బాబు నాకు ఇచ్చేసేయండి. నాకు అన్యాయం చేయకండి. నా బాబు నాకు ఇచ్చేసేయండి. డాక్టర్, డాక్టర్! ఏమి డాడీ పిలిచారట? నీ డాడీ ఇంకా బ్రతికే ఉన్నాడు, ఒక్కసారి చూసిపోమని. డాడీ ఏమిటా మాటలు? లేకపోతే ఏమిటమ్మా, అసలే నువ్వు కనిపించడం అపురూపం అయిపోయింది. ఒకవేళ కనిపించినా ముక్తసరిగా 3 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోతావు. అబ్బే అదేం లేదు డాడీ. ఈ మధ్య నా ఒంట్లో బాగుండం లేదు. అవునమ్మా, నాకు తెలుసు. ఇదిగో గోచార శని, లగ్న స్థితికి కుజవేధ. అందుకనే నీ పెళ్లి త్వరగా చేయాలని నా తాపత్రయం. ఇదిగో ఇవన్నీ నాకు నచ్చిన సంబంధాలు. ఇందులో నీకు నచ్చిన వాడెవరో చెప్పు. ఇప్పుడు నా పెళ్లికి ఏమంత తొందర వచ్చింది డాడీ? ముందు నీ ఆరోగ్యం బాగుపడి. అరుణ, ఈ శరీరానికి ఇంకా బాగుపడ్డం అంటూ లేదమ్మా. ఎప్పుడు బయటపడుతుందా అని. డాడీ ఈలోగా ఆ 4 అక్షంతలు నీకు వేసేస్తే తృప్తిగా వెళ్ళిపోవచ్చు. చెప్పమ్మా, నీకెవరు నచ్చారో చెప్పు. అంకుల్ని కూడా రానివ్వు డాడీ. వాడెందుకు వస్తాడమ్మా? వాడికి నువ్వు నేను అక్కర్లేదు. వాడి ప్రపంచం అంతా ఇప్పుడు వాడు, వాడి కొడుకు. ఎలా ఏమిట్రా నిష్ఠురాలు ఆడుతున్నావు? నీ విషయం కాదులే, నా సొంత విషయం. అరుణ పెళ్లి విషయం. నిర్ణయం చేసావా? ఏ, నువ్వు పట్టించుకోకపోతే పెళ్లి ఆగిపోతుంది అనుకున్నావా? నా మట్టుకు నేను ఒక నిర్ణయం చేసుకున్నాను. కావాలంటే నువ్వు అమ్మాయి ఆలోచించుకుని మీ నిర్ణయం కూడా చెప్పండి. అమ్మారుణ, నాన్నగారికి నచ్చినంత మాత్రం నీకు నచ్చాలని ఎక్కడా లేదు. నీకు ఇష్టం లేకపోతే ఈ సంబంధం నాకు ఇష్టం లేదని నువ్వు గట్టిగా చెప్పచ్చు. గదిలోకి వెళ్ళి ఆలోచించు. ఏరా, ఏమిట్రా? అమ్మాయి పెళ్లి కావడం నీకు ఇష్టం లేదా? పెళ్ళంటే 1000 ఏళ్ల పంటరా. అదంతా నాకు తెలుసురా. వాటన్నిటికీ జాతకాలు బాగా కలిసినాయి. రే చూడరా, జాతకాల్లో నీకు కనిపించినవి చాలా జరుగుతున్నాయిరా. డామ్ ఇట్, నాకు తృప్తిగా ఉంది. ఒరే, ఈవేళ పంచమి, శుక్రవారం, మంచి రోజు. ఏదో ఒకటి తెలుసుకురారా. వెళ్ళరా, వెళ్ళు. రైట్.